పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. 2025 కుంభరాశి వారికి ఎలా ఉందంటే, కుంభరాశి వారికి 2025లో ముఖ్యంగా 4 పెద్ద గ్రహాలు, దీర్ఘకాల సంచార గ్రహాలు మారడం జరుగుతుంది. మొట్టమొదలు మార్చి 29 నాడు శని భగవానుడు కుంభం నుంచి, స్వక్షేత్రమైన కుంభం నుంచి మీనంలోకి సంచరించబోతున్నాడు. మార్చి 29 నుంచి, అంటే ఏప్రిల్ 1కి దీర్ఘకాల సంచార గ్రహమైన శని భగవానుడు మీనంలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే స్వంత రాశి అయిన కుంభరాశి శని, మకర కుంభాలు శని స్వక్షేత్రాలు, ద్వితీయ భాగంలో అంటే ధనస్థానంలోకి శని భగవానుడు వెళ్ళడం, కుంభరాశి వారికి ఏలినాటి శనిలో 5 సంవత్సరాలు పూర్తి అయ్యి ఇంకా 2.5 సంవత్సరములు శని ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది. దానికి తోడుగా మే 15లో గురుగ్రహం కూడా, గురువు గారు కూడా చతుర్థం నుంచి అంటే వృషభం నుంచి మిథునంలోకి మారడం జరుగుతుంది, పంచమంలోకి. అంటే ఇక్కడ సొంత రాశి అయినటువంటి శని భగవానుడు మీనంలోకి వెళ్ళడం, ఇక్కడ చతుర్థలో ఉన్న గురువు పంచమంలోకి వెళ్ళడం కూడా గురుబలం అనేది చేకూరుతుంది మే 15 తర్వాత. సప్తమంలో కేతువు ప్రవేశించడం, ఇక కుంభరాశి వారికి రాశిలోకి, మీ సొంత రాశిలోకి రాహు ప్రవేశం కావడం జరుగుతుంది. అంటే మీనంలో ఉన్న రాహువు, కన్యలో ఉన్న కేతువు ఒకేసారి మారడం జరుగుతుంది. శని మీనంలోకి వెళ్ళడం, శని రాహువులు కలిసి ఒక 50 రోజుల వరకు మీనంలోనే ఉండడం, మే 20 నాడు రాహువు కుంభంలోకి రావడం జరుగుతుంది. మరి ఇలా మార్పు చెందడం ద్వారా 2025లో కుంభరాశి వారికి ఎలా ఉంటుందనే మీరు తెలుసుకోండి. జన్మరాశిలో రాహువు ఉన్న, ఏలినాటి శనితో మీరు పీడించబడి ఉన్న, పంచమంలో గురువు వల్ల మీకు అదృష్టం పట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే జన్మరాశిలో రాహువు కొంచెం పీడిస్తాడండి కుంభరాశి వారికి. సడన్గా అనారోగ్య సమస్యలు రావడం, లేకుంటే మీ పైన అపవాదులు రావడం, లేకుంటే గాయాలు కావడం, సడన్గా నష్టాలు చవి చూడడం, ఉద్యోగస్తుల్లో అయితే గొడవలు, పై అధికారులతో కొంచెం వీరికి ఉద్యోగం విషయంలో గొడవలు రావడం, మరి ద్వితీయ స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు కనుక ఏలినాటి శని ప్రభావం మీకు బాగానే ఉంటుంది. ఎందుకంటే మీ రాశిలోకి రాహు ప్రవేశం ఉండడం ద్వారా చాలా వరకు కొంచెం పీడింపబడతారు. కానీ గురువు పంచంలోకి వెళ్ళడం అదొక్కటి మీకు చాలా బాగా ఆదుకుంటాడండి. మే 15 తర్వాత గురు బలం మీకు చాలా వచ్చి, ఈ ఏలినాటి శనిలో మరి జన్మరాశిలో రాహు సంచారంతో మీరు పీడింపబడినా కూడా గురుబలం అనేది పెరగడం ద్వారా మీకు చాలా వరకు ఈ పీడింపు తగ్గడం, అక్కడ ఈ 50% మీకు పీడించిన 50% గురువు ద్వారా మీకు బాగా ఆర్థిక పరంగా మరి డబ్బులు సమకూర్చడం, మీరు అనుకున్న పనులు కొంచెం ఆలస్యమైన పూర్తిగా నెరవేరడం అంటూ జరుగుతుంది. అంటే మీకు మే 15 తర్వాత గురుబలం పెరిగిందనే చెప్పొచ్చు. ఇంతకుముందు మీకు చతుర్థంలో గురువు బలం లేదండి, బాగా పీడింపబడ్డారు. కానీ ఇప్పుడు మే 15లో పంచమంలోకి గురు సంచారం జరుగుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు మీ గురుబలం పెరిగి చాలా వరకు ఆగిపోయిన పనులు, వివాహాలు కానీ, ఉద్యోగము, వ్యాపారము, విదేశీయాయనము ఇవన్నీ కూడా మొదలు పెడతారు. ఇక మీ రాశిలో స్వరాశిలో రాహు ఉన్నందువల్ల కొంచెం పీడింపడం అనేది జరుగుతుంది. అది కూడా ఏలినాటి శని కూడా ఇంకా 2.5 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది. అది కూడా పీడింపబడమే కాకుండా ఇక్కడ గురుబలం పెరగడింది కాబట్టి మీకు ఈ 5 సంవత్సరాల నుంచి పడినటువంటి బాధల నుంచి కొంచెం విముక్తి లభిస్తుందని చెప్పొచ్చు. ఇక కుంభరాశి వారికి ఏలినాటి శనిలో ఇక దుర్వ్యసనాలకు కూడా వెళ్ళడానికి కొంచెము అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీ జన్మరాశిలోకి
ఇక్కడ రాహు ప్రవేశించడం ద్వారా ధూమపానం, రాహువుకు ఉన్న కారకత్వం ధూమపానం, ఇక మద్యం సేవించడం, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం, అంటే ఏ, దుర్వ్యసనాలకు లోను కావడానికి కొంచెం అవకాశం ఉంది. ఇక ఏలినాటి శని ఇక జన్మరాశిలోకి రాహు సంచారం కాబట్టి, అయితే మీకు ఒక ముఖ్యంగా ఏంటంటే గురువు బలం అక్కడ మే 15లో పెరగడం ద్వారా మీకు ఆయన మిమ్మల్ని చూస్తూ ఉంటాడు, మీకు ఇలా శుభమే చేస్తాడు. ఆ దుర్వ్యసనాల నుంచి మిమ్మల్ని బయటకి లాగడం అంటూ జరుగుతుంది. అంటే మీకు గురువు బలము వల్ల మీరు దుర్వ్యసనాలకు లోను కాకుండా గురువు గారు మిమ్మల్ని కాపాడడం జరుగుతుంది. ఇక ఏలినాటి శనిలో మీరు చాలా దుర్వ్యసనాలకు లోనైనా, మద్యం కానీ ఇక ఈ అన్ని రకాలైన దుర్వ్యసనాలకు లోనైనా కూడా ఇక్కడ మీకు మే 15లో మీకు అద్భుతంగా గురుబలం చేకూరుతుంది. కాబట్టి మీరు ఆ వ్యసనాల నుంచి బయటపడతారండి. వ్యసనాల నుంచి మీరు ఆటోమేటిక్గా మీరు బయటకు రావడం, మీరు వేరే కార్యక్రమాల్లో, దైవికమైనటువంటి కార్యక్రమాల్లో, పూజలు, నోములు, వ్రతాలు, దీక్షలు, ఉపవాస దీక్షలు, గురూపదేశం తీసుకోవడం, ఇక మీ సంతానం పట్ల కానీ మంత్ర జపం చేయడం ద్వారా కానీ, తీర్థయాత్రలు, యజ్ఞ యాగాదులు నిర్వర్తించడం, ఇలాంటి దానిలోకి వెళ్తారండి. ఇన్ని రోజులుగా కొంచెం దుర్వ్యసనాల పాలైనా కూడా గురుబలం పెరగడంతో అలా చేయడం, మరి యజ్ఞ యాగాదులు చేయడం, తీర్థయాత్రలకు ప్రవేశించడం, ఇక దేవాలయ దర్శనం, దర్శనాలు చేయడం, ఇంట్లో వివాహ కార్యక్రమాలు, శుభ కార్యాలు నిర్వర్తించడం చేయడం అంటూ జరుగుతుంది. అంటే గురువులతో మీకు పెద్ద పెద్ద గురువులతో సంబంధాలు ఏర్పడడం, మంచి వారితో స్నేహం ఏర్పడడం జరుగుతుంది. విద్యను బోధించే గురువులతో మీకు మంచి సాంగత్యం, అంటే మీకంటే పై స్థాయి వాళ్ళతో మంచి సాంగత్యం, మంచి మీ ఫ్రెండ్షిప్ అనేది కావడం జరుగుతుంది. ఇక ఇంతకుముందు ఉన్న ఏలినాటి శనిలో ఉన్న మీకు దుర్వ్యసనాలకు చేసేటటువంటి మిత్రులు ఉన్నా కూడా వారితో మీరు పూర్తిగా విభేదించి మంచి వారితో స్నేహం చేయడం, మంచి ఆలోచనలు చేయడం అనేవి జరుగుతుంది. ఉద్యోగంలో మీ పై స్థాయి వారి నుంచి మంచి ప్రశంసలు రావడం, ప్రమోషన్స్ లేని వారికి గురుబలంతో ప్రమోషన్స్ కూడా వస్తాయండి. మీరు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కూడా మంచి వ్యాపారం చాలా అభివృద్ధిలోకి రావడం, మంచి లాభాలను ఆర్జించడం జరుగుతుంది. ఇక మీ ఇంట్లో శుభకార్యాలు కావడం, ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఏలినాటి శనిలో మీరు ఉన్నారు, ఇంకా 2.5 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది. దానికి తోడు మీ జన్మరాశిలోకి రాహు ప్రవేశం కూడా వచ్చినా కొంచెం మీకు బాగుండదని చెప్పొచ్చు. కానీ ఇక్కడ గురుబలంతోనే దాంతో ఈక్వల్ అయిపోతుంది, అంతా బాగానే ఉంటుంది. అని ఏలినాటి శనిలో ఉన్న కుంభరాశి వారికి 2025లో 4 దీర్ఘకాల సంచార గ్రహాలు మారుతూ ఉండడం చాలా వరకు మార్పులు తెస్తుంది. కుంభరాశి వారికి 7 ఏళ్ల శనిలో 5 సంవత్సరాలు మీకు దానిలో దుర్లభంగా ఉందండి. బాలేదు, అస్సలు బాలేదు. అనారోగ్యం, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా, ఇతరులతో సంబంధాలు, మీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ చాలా బాగోలేదని చెప్పొచ్చు. వాహనాల ద్వారా ప్రమాదాలు జరగడం, మీరు డబ్బులు ఇచ్చినా తీసుకున్నా, మీరు మధ్యవర్తిత్వమై ఎవరికైనా డబ్బులు ఇప్పించినా కూడా గొడవలు రావడం, కోర్టు కేసులై ఉండడం, మీకు రావలసిన బకాయిలో ఉన్న డబ్బులు, మీ తాత ముత్తాతల చిరచరాస్తులు అవన్నిటి కూడా వచ్చేవలసిన అన్ని ఆగిపోవడం, ఎక్కడికక్కడే ఆగిపోవడం, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు సాగపోవడం జరిగింది. అయితే ఇప్పుడు గురుబలం చేకూరుతుంది. మే 14లో గురువు గారు మిథునంలోకి రావడంతో మీ గురుబలం ఏర్పడుతుంది. దానివల్ల ఇంతకుముందు మీరు అనుభవించిన కష్టాలు, 5 సంవత్సరాల నుంచి అనుభవించిన కష్టాలన్నిటికీ గురువు గారు మంచి సహాయం చేస్తారు. మీ గురువు బలంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు, మీరు అనుకున్న కార్యక్రమాలు త్వరగా నెరవేరుతాయి. అయితే మీరు ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి శని జపమంత్రం జపించండి. ముఖ్యంగా పరిహారం, ఏలినాటి శనిలో ఉన్నవారు మీ శని జపమంత్రం పఠించడం, రోజుకు ఒక 108 సార్లు జపమంత్రం పఠించడం, శని భగవానుడికి తైలాభిషేకాలు చేయించడం, హనుమాన్ చాలీసా నిత్య పారాయణం చేయడం,
శని భగవానునికి అధిష్టాన దేవత వెంకటేశ్వర స్వామికి అర్చనలు చేయించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. ఇక పేదవారికి నల్ల గొంగళ్ళు దుప్పట్లు దానాలు ఇవ్వడం, అన్నంలో నువ్వులు కలిపి ఆ ముద్దలుగా చేసి కాకులకు వేయడం ఇలాంటివన్నీ చేయాలి. ఇక మీరు స్నానం చేసే ముందు కూడా నువ్వుల నూనె మీ ఒంటికి పట్టించుకొని స్నానం చేయడం ఇలాంటివన్నీ చేస్తే ఏలినాటి శనిలో ఉన్నవారు మీకు త్వరగా అంత దోషంతో దుష్ఫలితాలు అనేవి ఉండడం జరుగుతుంది. శని భగవానుడు ఎప్పుడైనా కూడా ఆయన ఇచ్చే ఫలితాలు మీరు పూర్వజన్మలో చేసిన కర్మను బట్టే ఆయన ఈ జన్మలో ఇవ్వడం జరుగుతుంది. కనుక ఏలినాటి శనిలో చాలా వరకు మీకు అన్ని గుణపాఠాలు నేర్పిస్తారండి. శని భగవాను ఇచ్చేవన్నీ గుణపాఠాలు, కానీ ఆయన ఇచ్చే ధనం కూడా అలాగే ఉంటుంది. ఆయన వెళ్ళిపోయే ముందు ఆయన పెట్టిన పరీక్షలకు మీరు స్పందించారు, మీరు ఎలా కష్టపడ్డారు అనేది చూసి మీకు అంతకు రెట్టింపైన డబ్బు ఇవ్వడం అంటూ ధనం అని ఇవ్వడం శని భగవాను చేస్తారనమాట. అంటే మీరు ఇది గోచార నిమిత్తమే చెప్పడం జరుగుతుంది. గోచార ఫలితాలు మీరు ఎప్పుడైనా కూడా వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోవాలండి. మీ వ్యక్తిగత జాతక పరిశీలనలో మా శని పాత్ర మీ జన్మ చార్టుకు, మీ రాశి చార్ట్లో శని పాత్ర ఎంతవరకు ఉంది, ఆయన ఎలా మీకు మేలు చేస్తాడా కీడు చేస్తాడా, ఆయన గండాలు తీసుకొస్తాడా, మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే మీ జన్మజాతక పరిశీలన చేసుకోవాలి. మీ జన్మజాతక పరిశీలన వ్యక్తిగత జన్మజాతక పరిశీలన చేస్తేనే కింద ఉన్న స్క్రోలింగ్ నెంబర్ మీరు కన్సల్టేషన్ తీసుకోండి. మీ వ్యక్తిగత జన్మజాతక పరిశీలన చేసినప్పుడు మరి మార్చిలో శని మారడం జరుగుతుంది. మీకు ఎలాంటి మేలు చేస్తాడా కీడు చేస్తాడా, గండాలు ఏమైనా వస్తున్నాయా, మరి 4 గ్రహాలు మారడం వల్ల ఎవరికి ఎలాగుంటుంది అనేది మీ వ్యక్తిగత జన్మజాతక పరిశీలన చేస్తేనే తెలుస్తుంది. అందుకే ఎవరైనా కూడా వ్యక్తిగతంగా ఉన్న జన్మజాతక పరిశీలన చేసుకొని మరి ఈ మార్పు వల్ల మీకు ఎలా ఉంటుందని తెలుసుకొని దానికి తగిన పరిహారాలు చేస్తే తప్పకుండా మీకు కలిసి వస్తుంది. సర్వేజన సుఖనోభవం.